ఎయిర్పోర్టులో ఓ కత్తెర అంత పని చేసింది. బిగ్ ట్విస్ట్ కూడా ఉంది. ఆ వివరాలేంటో చూద్దాం. సాధారణంగా విమానాలు రద్దయ్యాయంటే రెగ్యులర్ గా వాతావరణం అనుకూలించకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇదే సమయంలో భద్రతా కారణాలతో అప్పుడప్పుడు ఈ సర్వీసులు రద్దవడమో ఆలస్యం అవ్వడమో జరుగుతుంటుంది. అయితే ఓ కత్తెర కనిపించకపోవడం వల్ల విమానాలు రద్దయిన సంగతి ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు జరిగింది. అవును, ఇప్పటి వరకు తెలిసిన కారణాలతో కాకుండా సరికొత్త కారణంతో విమానాలు భారీ సంఖ్యలో రద్దవ్వగా మరికొన్ని ఆలస్యమయ్యాయి. ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది. ఇదంతా ఓ కత్తెర కనిపించకపోవడం వల్ల జరిగిందని తెలియడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. అసలు ఏం జరిగిందని ఆరా తీయడం మొదలు పెట్టారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. జపాన్ లోని హక్వైడో ద్వీపంలో గల అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ లో గత శనివారం ఓ రిటైల్ స్టోర్ నుంచి కత్తెర కనిపించకుండా పోయింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సుమారు 2 గంటల పాటు సమయం పట్టింది. దీంతో సుమారు 36 విమాన సర్వీసులను రద్దు చేయాల్సి రాగా మరో 201 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. వ్యవహారంపై ఎయిర్పోర్ట్ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెరను దొంగిలించి దాని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని, అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఆ కనిపించకుండా పోయిన కత్తెర దుకాణంలోనే దొరికిందంట. దీంతో ఆ స్టోర్ లో మేనేజ్మెంట్ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. హైదరాబాద్ లో జనాభా రోజు రోజుకి ఏ స్థాయిలో పెరుగుతున్నారనేది తెలిసిన విషయమే. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ తన పరిధిని మరింత విస్తరించుకుంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఇంటి అడ్రస్ పట్టుకోవడం తలకు మించిన భారం అవుతుంది. మ్యాప్ లేకుండా హైదరాబాద్ లో తెలియని ఓ ఇంటికి చేరుకోవడం ఆల్మోస్ట్ అసాధ్యం అనేవారు లేకపోలేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి ఇంటికి నెంబర్ ఉన్నా అది వెతికి పెట్టుకోవడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు పూటలు మారిపోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనకు అధికారులు మరో ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ఓ యూనిక్ ఐడి నెంబర్ ను కేటాయించనున్నారు. దీని ద్వారా క్యూఆర్ కోడ్ లాంటి ఓ బోర్డును ఏర్పాటు చేస్తారు. అవును, జిహెచ్ఎంసీ పరిధిలో ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనలో భాగంగా అధికారులు మరో ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ లాంటి ఓ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. దీనికి అవసరమైన జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేను అధికారులు ఇప్పటికే ప్రారంభించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆ కోడ్ ను స్కాన్ చేస్తే ఇంటికి సంబంధించిన వివరాలతో పాటు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటి అడ్రస్ తెలుసుకోవడం అంత సులువైన పని కాదు. 10 మీటర్ల దూరంలోనే ఉంటూ అక్కడక్కడే తిరుగుతారు. కానీ అసలు లొకేషన్ ను చేరుకోలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికపై ఇప్పుడు లొకేషన్ క్యూఆర్ కోడ్ ను ముద్రించడం కామన్ అయిపోయింది. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కూడా. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి ఓ క్యూఆర్ కోడ్ ను ఇవ్వాలనే జిహెచ్ఎంసీ ఆలోచన త్వరలోనే పూర్తి అవ్వనుందని అంటున్నారు. ఈ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేని హైదరాబాద్ శాటిలైట్ గ్రౌండ్ ఫిజికల్ విధానంలో నిర్వహిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్బి కాలనీ, ఉప్పల్, హయతనగర్ వంటి 5 సర్కిళ్లలో ప్రయోగాత్మకంగా సర్వే ప్రారంభించారు. త్వరలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ పని మొదలై పూర్తయి ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ రానుందని చెబుతున్నారు. ఎవరికైనా కత్తిపోటు దిగినా, బుల్లెట్ దూసుకుపోయినా విపరీతమైన రక్తస్రావం అవుతుంది. అనంతరం ప్రాణం పోతుందనే సంగతి తెలిసిందే. ఇలా ప్రాణాంతక రక్తస్రావాన్ని నిరోధించే మొట్టమొదటి జెల్ ఆధారిత చికిత్స అయిన ట్రామాజెల్ మార్కెట్లోకి పంపించేందుకు క్లియర్ చేయబడింది. అవును, ప్రాణాంతక రక్తస్రావాన్ని నిరోధించే ట్రామాజెల్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ప్రాణాంతకమైన తుపాకీ, కత్తిపోట్ల వంటి గాయాలపై ఇది క్షణాల్లో పనిచేస్తుంది. రక్తం కారుచున్న చోట ఈ జెల్ను సిరంజితో అప్లై చేస్తే సెకండ్లలో ఎంతటి రక్తస్రావాన్నైనా ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ సందర్భంగా స్పందించిన ఈ ఔషధ తయారీదారు క్రేసిలాన్ ట్రామాజెల్ 510K కు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ ఇచ్చిందని, మార్కెట్ చేయగల సామర్థ్యాన్ని మంజూరు చేసిందని ప్రకటించింది. అత్యవసర వైద్య సేవల వ్యవస్థలు, యుఎస్ మిలిటరీ, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, ఇతర వైద్య నిపుణుల కోసం త్వరిత, సమర్థవంతమైన పరిష్కారంగా ఇది అభివృద్ధి చేయబడిందని తెలిపింది. ట్రామాజెల్ ఎలా పనిచేస్తుంది? ట్రామాజెల్ అనేది మొట్టమొదటి జెల్ ఆధారిత హెమోస్టాటిక్ ఏజెంట్. ఇది సిరంజి ద్వారా రక్తస్రావానికి కారణమైన గాయంలోకి చిప్పించబడిన హమ్మూస్ లాంటి జెల్. ఇది సిరంజి ద్వారా పంపబడిన తర్వాత రోగి రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం ఆపడానికి ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో కొన్ని సందర్భాల్లో ఇది గాయాలను ప్యాక్ చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఇదే సమయంలో ఇది చాలా వేగవంతమైన ఫలితాలను పొందడానికి అనుమతినిస్తుంది. అమెరికన్ రెడ్ క్రాస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 40% మరణాలు గాయం సంబంధిత రక్తస్రావం కారణంగా సంభవిస్తాయి.
దీంతో ఇలాంటి పరిస్థితుల్లో ట్రామాజెల్ వంటి సమర్థవంతమైన ఔషధం యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుందని అంటున్నారు. సాధారణంగా ఎవరైనా మరణిస్తే ఆ రోజో మరుసటి రోజో వీలైనంత తొందరగా అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇక తర్వాత చిన్న కర్మ, పెద్ద కర్మ, సంవత్సరికం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రతి ఏటా మరణించిన రోజు ఆ సమాధి వద్దకు వెళ్లి పూలు పండ్లు పెడుతుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఆచారం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ప్రతి ఏటా మృతదేహాలను బయటికి తీసి మరీ వారికి నచ్చినవి పెడుతుంటారు. అవును, ఇండోనేషియాలోని టోరజ జాతి ప్రజలు మరణించిన వారిని వెంటనే పూడ్చిపెట్టరు. వారి శరీరాలకు లేపనాలు పూసి చాలా కాలం ఇంట్లోనే పెట్టుకుంటారు. అనంతరం చాలా రోజుల తర్వాత ఆ మృతదేహాలను పూడుస్తారు. అలా అని ఈ వ్యవహారం అక్కడితో అయిపోయిందనుకుంటే పొరబడినట్లే. ఆ తర్వాత అసలు వేడుక మొదలవుతుంది. పూడ్చిపెట్టిన మృతదేహాలను ప్రతి ఏటా బయటకు తీస్తారు. ఇందులో భాగంగా ఇండోనేషియాలో ఏటా ఆగస్టు నెల చివర్లో ఇలా తమ వారి మృతదేహాలను తవ్వి బయటకు తీస్తుంటారు ఇండోనేషియాలోని టోరజు జాతి ప్రజలు. అనంతరం వాటిని శుభ్రం చేసి కొత్త దుస్తులు వేసి వారికి తలదువ్వి సిద్ధం చేస్తారు. అనంతరం వారితో ఫోటోలు తీసుకుని కాసేపు గడిపిన తర్వాత వారికి ఇష్టమైనవన్నీ సమాధిలోనే ఏర్పాటు చేసి మళ్లీ పూర్తి చేస్తారు. దీనినే మనెన్ వేడుక అని అంటారు. దీనివల్ల తమవారు సమాధుల్లో సౌకర్యంగా ఉంటారనేది టోరజ ప్రజల నమ్మకం. సాధారణంగా పట్టణాలకు వలస వెళ్లిన వారంతా ఈ నెలలో తిరిగి తమ గ్రామాలకు రావడానికి ఈ ఆచారం ఏర్పాటు చేశారని కొందరు చెబితే, ఈ ఆచారం కోసమే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా ఈ నెలలో సొంత గ్రామాలకు వస్తారని చెబుతుంటారు. వాస్తవానికి ఈ మనెన్ ఆచారం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం, కొత్త బట్టలు తొడగడం మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువని చెబుతుంటారు. ఈ ఆచారం మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉందని అంటారు. ఇది టోరజ ప్రజలకు, ముఖ్యంగా ముందుగా మరణించిన కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.